ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. లేటెస్ట్‌గా హైకోర్టులో ఈ కేసును కొట్టేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఎంత? అసలు హైకోర్టులో ఈ కేసు విచారణకి వచ్చిందా లేదా? అట్లాగే అతని ఆత్మహత్య అటెంప్ట్ బూటకమని కూడా అంటున్నారు. దాని మీద అతను ఇప్పుడు ప్రెజెంట్ ఏం మాట్లాడుతున్నాడు? అలాగే అతను ఒక క్వాష్ పిటిషన్ అంటే ఈ కేసు కొట్టివేయమని సరైన విచారణ లేకుండా ఈ కేసును రిజిస్టర్ చేశారని పేర్కొంటూ క్వాష్ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్లో అతని వాదనలు ఏంటి? ఈ కేసు కొట్టివేసే అవకాశం ఉందా? అటుపక్క ఆ అమ్మాయి ఐపీఎస్ ట్రైనీగా ఉన్న సుమా హెచ్కే, ఆమెది యాక్చువల్గా అటుపక్క మణిపూర్ దగ్గర కర్ణాటకలో. సో ఆమె వాదన ఏంటి? ఈ విషయాల గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది చెప్పుకుందాం. సో కృష్ణారెడ్డి, ఉదయ్ కృష్ణారెడ్డి ఒక క్వాష్ పిటిషన్ వేశాడు హైకోర్టులో నిన్న. అది ఈరోజు విచారణకి స్వీకరించింది హైకోర్టు. ఆ పిటిషన్లో ఆయన వాదనలు ఏంటంటే, ఈ సుమా అనే ఐపీఎస్ ట్రైనీతో ముస్సోరిలో వీళ్ళు ట్రైనింగ్ జరుగుతున్నప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఒక అఫైర్ అనేది స్టార్ట్ అయింది. అది ఫిజికల్ అండ్ ఎమోషనల్. సో మేమిద్దరము పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాము. నేను ఆమెను ఎలాగో పెళ్లి చేసుకుంటామని కూడా నేను చాలా వరకు ఫైనాన్షియల్గా కూడా ఆమెకి చాలా హెల్ప్ చేశాను. బట్ ఆమెకు నా మీద అనుమానాలు మొదలైనవి. నేను వేరే ఒక ట్రైనీతో, మహిళా ట్రైనీతో క్లోజ్గా ఉన్నానని ఆమెకు అనుమానాలు వచ్చాయి. దాంతో ఆమె నాకు దూరమైంది. కర్ణాటకకు చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఆమె పెళ్లి చేసుకుంది. నేను కూడా ఇంకా ఆమెతో కష్టమని చెప్పి వదిలేశాను, సైలెంట్గా ఉన్నాను. కానీ ఆమె మళ్ళీ నీ మీద నాకు లవ్ తగ్గట్లేదు, నాకు నువ్వు కావాలి, పెళ్ళైనా కూడా నువ్వు కావాలని నా రూమ్కి పదే పదే రావడం మొదలుపెట్టింది. సో నేను వద్దు, నువ్వు పెళ్ళైపోయినావు కదా, పెళ్ళైపోయింది కదా, దూరం ఉండు అని చెప్తే కూడా వినలేదు. ఇది మొత్తానికి వాళ్ళ హస్బెండ్కి తెలిసింది. వాళ్ళ హస్బెండ్ ఆమెను నిలదీశాడు. దాంతో ఆమె ఇతను నన్ను వేధిస్తున్నాడు, సెక్సువల్గా హరాస్ చేస్తున్నాడు అని వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. ఇదంతా నాకు తెలిసినప్పుడు నేను వాళ్ళ హస్బెండ్కి నా తప్పేం లేదని ప్రూవ్ చేయడం కోసం ఆమె నాతో సన్నిహితంగా ఉన్న వీడియోల్ని నేను రహస్యంగా తీసి వాళ్ళ హస్బెండ్కి ప్రూఫ్గా పంపించాను. నా తప్పేం లేదు, ఇది మా ఇద్దరికి కాన్సెన్సస్తో జరుగుతున్నది తప్ప నేను ఆమెను అరెస్ట్ చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి నేను పెట్టాను. సో ఇదంతా ఆమె మ్యానిపులేట్ చేసి నేనేదో హరాస్ చేస్తున్నట్టు ఆమె కేసు పెట్టింది. అత్తాపూర్ పోలీసులు సరి అయిన ప్రాథమిక విచారణ జరపకుండా నా మీద పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. సో అందుకని ఈ కేసు కొట్టివేయవలసిందిగా నేను కోరుతున్నాను అని చెప్పి ఆయన క్వాష్ పిటిషన్ పెట్టాడు. నిజానికి ప్రాథమిక విచారణ జరపకుండా వాళ్ళు ఈ స్థాయిలో చర్యలు తీసుకోరు. ఎందుకంటే శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఉంది. అందులో ప్రజెంట్ వీళ్ళిద్దరు ట్రైనీస్గా ఉన్నారు. సో ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు తగిన ఆధారాలు ఆమె చూపించకపోతే అసలు కేసు రిజిస్టర్ చేసుకోరు, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఈ అకాడమీలో కూడా ఇతన్ని సస్పెండ్ చేశారు. అంటే వాళ్ళు దీని మీద ఒక విజిలెన్స్ కమిటీ లాంటిది వేశారు, ఎంక్వైరీ కమిటీ. ఈ ఎంక్వైరీ కమిటీ పరిశీలించినాక ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అంటే ప్రాథమికంగా కేసును తీసుకోవడానికి ఇతను నేరం చేశాడనే దానికి ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని వాళ్ళు నమ్మారు. అందుకనే ఇతని మీద చర్య తీసుకున్నారు. అలాగే దీన్ని సజ్జనారు కూడా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే జనరల్గా ఐపీఎస్ ట్రైనీ దీంట్లో ఇలాంటి వ్యవహారాలు ఉండవు. మామూలుగా ప్రేమించుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఐఏఎస్ ఐపీఎస్లు లేదా ఐపీఎస్లు చేసుకోవడం సాధారణం. కానీ ఒక హరాస్ చేయడం అంటే వాళ్ళకి ఎంతో మెచ్యూరిటీ ఉంటుంది. ఆ స్థాయిలో ఐపీఎస్ అయ్యారంటేనే వాళ్ళు ఎంతో చదువుకొని ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ పైగా అది చాలా కెరియర్ టర్నింగ్ పాయింట్. ఇక్కడ పోయి మనం ఎవరినైనా హరాస్లు చేస్తే మన కెరియర్ నాశనం అవుతుందని వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఐపీఎస్ అవడం ఇవాళ అంత ఈజీ వ్యవహారం కాదు. ముఖ్యంగా ఈ అబ్బాయిని చూస్తే, ఈ అబ్బాయి చాలా కడు పేదరికం నుంచి వచ్చాడు.
తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి కూడా 17, 18 ఏళ్ళు ఈ అబ్బాయికి వయసున్నప్పుడు చనిపోయాడు. అక్కడి నుంచి వాళ్ళ బామ్మ పెంచింది. కూరగాయలు అమ్ముకోవాల్సొచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్నాడు. తర్వాత 2013లో కానిస్టేబుల్ జాబ్‌లో చేరాడు. 5 ఏళ్ళు పనిచేశాడు. ఈ లోపల అతనికి అనేక అవమానాలు జరిగాయి. చివరికి "నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్‌వి, నువ్వెంత, నీ బతుకెంత, నీ హద్దుల్లో నువ్వుండు. నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నంత మాత్రాన సివిల్ సర్వెంట్ అయిపోయినట్టు కాదు" అని ఒక సీఐ దాదాపు 60 మంది పోలీసుల సమక్షంలో అతను అవమానించడంతో అదే రోజు అతను రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత కూడా అతన్ని రిలీవ్ చేసి అతనికి రావాల్సిన అరియర్స్ ఇవ్వకుండా వేధించారు. ఇలాగా అతను అనేక బాధలు పడ్డాడు. దాని తర్వాత 4 అటెంప్ట్స్ చేశాడు. మొదట 780 ర్యాంక్ వచ్చింది. తర్వాత 360 ర్యాంక్ వచ్చింది. ఇలాగ ఎన్నో కష్టాలు పడి అతను ఐపీఎస్ అయినప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి మామూలుగా అయితే. ఎందుకంటే ఏమాత్రం ఇదైనా క్రిమినల్ కేసు అయితే చాలా, ఇది ఐపీఎస్ అనేది సెంట్రల్ సర్వీస్ కాబట్టి హోంశాఖ, సెంట్రల్ హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా అంత ఈజీ వ్యవహారం కాదు. సో వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేశారంటే అది సెంట్రల్ హోంశాఖ అధీనంలోకి వెళ్ళిపోయింది. సో అటువంటి కండిషన్లో అతను మరి ఎందుకు ఈ స్థాయికి తెచ్చుకున్నాడు అనేది ఇప్పుడు అందరూ, అతని మీద సింపతి ఉంది. ఎంత కష్టపడి వచ్చాడు, ఒక ఇన్స్పిరేషన్గా కొన్ని వేల లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడని. కానీ సంథింగ్ హ్యాపెండ్ అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత కూడా అతను దీన్ని డీల్ చేసిన పద్ధతి కరెక్ట్గా లేదు. అంటే ఫేక్ సూసైడ్ అటెంప్ట్ చేయడం, అది దాంట్లో ఏమీ సూసైడ్ చేసుకున్నట్టు ఏమీ లేదు. అతను ఏమీ ఏ రకమైన మందులు మింగడం లేకపోతే ఏమీ చేయలేదు. అది క్లియర్‌గా తెలిసిపోయింది. నెక్స్టు అతను సూసైడ్ లెటర్ రాశాడు. అది వైడ్ సర్క్యులేషన్ వచ్చింది. దాన్ని నేను రాయలేదంటే నాకు స్పృహ ఉన్నప్పుడు రాయలేదు. నేను మత్తులో ఉన్నప్పుడు రాసుంటానేమో అంటున్నాడు. అది కూడా కోర్టులో రేపు నిలవదు. మత్తులో ఉంటే 2 పేజీల సూసైడు అంత నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఎలా రాస్తారు ఎవరైనా? సో అక్షరాలు గానీ, ఎక్కడా గానీ మత్తులో ఉంటే అక్షరం కరెక్ట్‌గా రాయలేము మనం. కానీ అతను నీట్‌గా రాసున్నాడు. కాబట్టి ఇవన్నీ రేపు కోర్టులో నిలవదు. అంటే అతను దీన్ని డీల్ చేయడంలో ఒక తడబాటు, ఒక ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎమోషనల్ ఆహ్, బ్యాలెన్స్ లేదా ఈ వ్యక్తికి అనిపిస్తది. ఎలా వచ్చాడు ఇంత దూరం అనిపిస్తది. మనకైతే మామూలోళ్ళకి. కానీ ఇది రేపు కోర్టులో తేలాలి. ఏదేమైనా అతని వాదన ప్రకారమే అతనే వాళ్ళ హస్బెండ్‌కి పంపించాను వీడియోలో అంటున్నాడు. మరి పెళ్ళైన ఆమెతో ఒకవేళ ఆమె ఫోర్స్ చేసినా అక్కడ అకాడమీ వాళ్ళకి చెప్పాలి తప్ప, అఫైర్ పెట్టుకొని మళ్ళీ అఫైర్ ఉందని భర్తకి చెప్పడం అంటే, భర్త కూడా ఐఏఎస్, అతనికి సర్కిల్ ఉంటది. అవన్నీ ఏమవ్వచ్చు ఇలాగంతా మనం ప్రవర్తిస్తే మన కెరీర్ ఇంపార్టెంట్ కదా అనేది అతనికి లేకుండా పోయింది. ఎందుకంటే చాలా విషయాల్లో నేను నిన్న కూడా చెప్పాను. ఐక్యూ వేరు, ఈక్యూ వేరు. అంటే ఇంటెలిజెన్స్ క్వోషెంట్స్ వేరు, ఎమోషనల్ క్వోషెంట్ వేరు. చాలామందికి చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు గానీ, వాళ్ళు ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకోవడం, ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డీల్ చేయడం అనే దాంట్లో ఫెయిల్యూర్ అవుతుంటారు. ఇతను కూడా అలాగే అయినట్టుగా మనకి అర్థమవుతుంది. రెండోది అతనికి ఆమెతో ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ కూడా వచ్చుండొచ్చు. ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్ నుంచి బయటికి రావడం అతని వల్ల కాకపోయుండొచ్చు. దాంతో ఒక్కొక్కసారి అగ్రెసివ్‌గా మారే అవకాశం ఉంది. ఏదేమైనా అతను సీరియస్ దీంట్లో ఇరుక్కున్నాడు. నాకు తెలిసైతే హైకోర్టు ఈ కేసును కొట్టివేయదు ఈ దశలో. కేసును ఎదుర్కోమని చెప్తుంది. పారదర్శకంగా జరపాలని మాత్రమే చెప్పొచ్చు తప్ప, ఎందుకంటే ఇదొక సీరియస్ అలిగేషను. ఒక ఐపీఎస్ ట్రైనీ చేసింది. ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇతన్ని సస్పెండ్ చేసింది. ఇతను నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నాడు. ఆధారాలు ఏముంటాయి? వీళ్ళిద్దరికి మధ్య అఫైర్ ఉందనే ఆధారాలు ఉండొచ్చు. కానీ ఒక ఒక అఫైర్ ఉన్నంత మాత్రాన వాళ్ళని సెక్సువల్‌గా అసాల్ట్ చేయడం, వేధించడం ఖచ్చితంగా నేరమే. అట్లాగే వాళ్ళ భర్తకి వీడియోలు పంపించడం బ్లాక్‌మెయిల్ కిందకే వస్తది. సో అవన్నీ ఉన్నాయి గాబట్టి అవతల గూడా పీపీ గూడా గట్టిగా ఇవన్నీ ప్రెజెంట్ చేస్తారు. సో కాబట్టి నాకు తెలిసి ఇది క్వాష్ కాదు. ఆహ్, ఖచ్చితంగా ఇతను ఎదుర్కోవాలి. మరోవైపు ఈ కేసును ఇప్పుడు ఆహ్, ఒక టీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ గారికి అప్పగించారు. సో అదింకా సీరియస్ అవుతుందని మనకి అర్థమవుతుంది.